యేసుక్రీస్తుని ప్రభువుగా స్వీకరించి ప్రభు మార్గంలో నడిచే వారందరూ ఎల్లప్పుడూ మనం దేవుని మీద ఆధారపడి మాత్రమే జీవించాలి. మనుషుల మీద ఎప్పుడు కూడా ఆధారపడి జీవించవద్దు. అలాగని నేను మనుషులను ప్రేమించొద్దని చెప్పడం లేదు. మన ప్రభువు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పడం జరిగింది. కాబట్టి మన పొరుగు వారిని ప్రేమిద్దాం, వారికి సహాయం చేద్దాం, వారి ఆపదల సమయంలో, వారికి ఇబ్బందుల సమయంలో వారికి తోడుగా నిలబడదాం. కానీ ఎప్పుడు కూడా మనము ఆధారపడవలసింది ఎవరి మీద అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద మాత్రమే. మనం ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు తారసపడతారు. మరి మీకు తారసపడ్డారో లేదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో నేను చాలా మందిని చూశాను. కొంతమంది ఏం మాట్లాడతారంటే, మాకు ఏ సమస్య ఉన్నా మా బంధువుల్లో ఎవరో ఆఫీసర్ ఉన్నారు, ఎవరో పదవిలో ఉన్నారు, ఎవరో ఇంకేదో అధికారంలో ఉన్నారు, వారు మాకు ఆదుకుంటారు, మాకు సహాయం చేస్తారు అని మనుషుల మీద ఆధారపడటం జరుగుతుంది. మనుషుల మీద ఆధారపడితే అది కొంతవరకే ఉపయోగకరం. అదే దేవుని మీద నీవు ఆధారపడినట్లయితే అది నీకు ఎల్లప్పుడూ కూడా శ్రేయస్కరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనుషుల మీద ఎప్పుడైతే మనము ఆధారపడతామో, మనుషులు శాశ్వత కాలం కాదు, వారి జీవితాలు వారికే గ్యారంటీ లేవు, వారి పదవులు శాశ్వత కాలం కాదు, వారి అధికారము శాశ్వత కాలం కాదు, వారికి గ్యారంటీ లేదు. కాబట్టి ఎప్పుడైతే మనము మనుషుల మీద ఆధారపడతామో వారి జీవితాలు, వారి పదవులు, వారి అధికారమే గ్యారంటీ లేనప్పుడు నిన్ను వారు ఎలా ఆదుకుంటారు కదా. అందుకే దేవుని మీద ఆధారపడాలి. నేను బైబిల్లో ఒక చిన్న సంఘటన చెప్తా. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలను మనము పూర్తిగా చదివినట్టయితే, ఆ యొక్క 1 నుంచి 5 వచనాలలో దేవుడు యెహోషువతో మాట్లాడినటువంటి సందర్భం. ఆ టైంలో మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తీసుకొని వచ్చి ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చి మార్గ మధ్యంలో మోషే చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఒకవేళ మనుషుల మీద ఆధారపడి జీవించినట్లయితే, మనుషుల మీద ఆధారపడి వారి ప్రయాణం చేసినట్లయితే మోషే చనిపోగానే వారు దిక్కు లేని వారు అవుతారు. ఎందుకంటే వారిని నడిపించింది మోషే కాదు. మోషేని ఒక లీడర్గా నియమించి వారి ముందు పెట్టి దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చాడు ఐగుప్తు దేశంలో నుండి. ఒకవేళ మోషేనే మీదనే వారు ఆధారపడి ఉంటే, మోషే మీదనే వారు అంత నమ్మకం పెట్టుకొని ఉంటే, మోషే చనిపోగానే వారి ప్రయాణం ఆగిపోతుంది. వారు దిక్కు దిశ లేని స్థితిలో మళ్ళీ తిరిగి బానిసత్వంలోకి వెళ్ళవలసిన వారు ఉంటారు. ఇంకా బానిసత్వమే కాదు, అంతకంటే భయంకరమైన స్థితిలోకి వెళ్ళాల్సినటువంటి స్థితిలో వారు ఉన్నారు. కానీ వారిని నడిపించింది దేవుడు. కాబట్టి మోషే చనిపోయిన వెంటనే వీరు బాధలో, వేదనలో, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని నడిపించినటువంటి మోషే ఇంతవరకు తీసుకొని వచ్చి చనిపోయాడు, మేము దిక్కులేని స్థితిలో ఉన్నాము అని ఆలోచనలో ఉండగా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా సేవకుడైనటువంటి మోషే చనిపోయి ఉన్నాడు, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని ఇక నుంచి నీవు నడిపించు, నీకు ముందుగా నేను నడుస్తా, వారిని నేను ఏదైతే వాగ్దానం చేసి ఉన్నానో ఆ దేశంలోనికి నడిపించు. ఎందుకంటే
వారు మోషేని నమ్మి నడవలేదు, వారు దేవుణ్ణి నమ్మి నడిచారు. కాబట్టి మోషే చనిపోయినప్పటికీ వారి ముందు ఇంకొక లీడర్ని పెట్టి, యెహోషువను పెట్టి దేవుడు నడిపించడం జరిగింది. ఒకవేళ యెహోషువ కూడా మరణించినట్లయితే దేవుడు ఇంకొక నాయకుని వారి ముందు పెట్టి వారిని వారి యొక్క డెస్టినేషన్కి నడిపించగలిగినటువంటి సమర్థుడు. ఒకవేళ వారు దేవుని నమ్మకుండా మనిషిని నమ్మి వచ్చినట్లయితే మోసే చనిపోగానే వారు తిరిగి మళ్ళీ ఐగుప్తు దేశంలోనికి వెళ్ళవలసిన వారై ఉన్నారు. మునుపటి శ్రమల కంటే, మునుపటి బాధల కంటే అత్యధికమైనటువంటి బాధలను వారు పొందుకోవాల్సిన వారై ఉన్నారు. కానీ వారు ఆధారపడింది సర్వశక్తి కలిగినటువంటి దేవుని మీద. కాబట్టి మోసే చనిపోయినప్పటికీ వారి ప్రయాణం ఆగలేదు, మోసే లేనప్పటికీ వారి యొక్క మనుగడ ఆగిపోలేదు. దేవుడు మోసే స్థానంలో ఇంకొక నాయకుని నియమించి వారిని ఎక్కడికైతే నడిపిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడో ఆ ప్రాంతంలోనికి నడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి నీ జీవితంలో నీవు ఎవరి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నావు? నీవు ఒకవేళ మనుషుల మీద ఆధారపడి జీవించినట్లయితే ఆ మనుషుల యొక్క పదవి, ఆ మనుషుల యొక్క అధికారం శాశ్వత కాలం కాదు. కాబట్టి నువ్వు తప్పకుండా నిరుత్సాహపడాల్సిన వాడవై ఉంటావు. ఒకవేళ నీవు దేవుని మీద ఆధారపడి జీవిస్తే నీవు మనుషుల మీద ఆధారపడవు. కాబట్టి నిన్ను దేవుడు ఎక్కడైతే నియమించాలనుకుంటూ అక్కడికి తప్పకుండా నీ ప్రయాణం కొనసాగించడానికి దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడైండి నిన్ను నడిపిస్తాడు.